హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిటీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన వ్యూవర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ ఇయర్ మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇక నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నానండి. ఇక్కడ చూడొచ్చు, మా మమ్మీ వాళ్ళ బజార్లో న్యూ ఇయర్కి 7 kgs కేక్ అయితే తీసుకొచ్చి ఈ విధంగా సెలబ్రేట్ చేసామన్నమాట. మొత్తం కేక్ కటింగ్ అంతా కూడా నైట్ 12 o'clock అప్పుడు అట్లా చేసామండి. చాలా బాగా జరిగింది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంతా కూడా. ఇంకా భోజనాలు ఇవన్నీ కూడా ఇంకా కామన్ అనమాట. ఇక మా ఇంటికి అయితే మేము వేసిన ముగ్గు అదిరిపోయిందండి. ఇదంతా కూడా నేనే కష్టపడి వేశాను. ఆల్మోస్ట్ ఒక 2 hours టైం అయితే పట్టింది. మొత్తము కలర్స్ అన్నీ వేసి వాకిలంతా కూడా బాగా అందంగా రెడీ చేయడానికి. ఇది సింపుల్ ముగ్గేనండి, జస్ట్ 5 చుక్కలు, మధ్య చుక్కలు 3 వరకు అనమాట. కాకపోతే లోపల కొంచెం డిజైన్స్ అవన్నీ ఉన్నాయి. మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని వేసుకోవచ్చండి. ఇవి మనకి సంక్రాంతి పండుగ అప్పుడైనా కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే ముగ్గంతా కామన్, కానీ మనం రాసుకునే లెటర్స్ వరకు డిఫరెంట్. న్యూ ఇయర్కి అయితే న్యూ ఇయర్ అని, భోగి సంక్రాంతి పండుగకి భోగి సంక్రాంతి అని చెప్పేసి బార్డర్స్లో పెట్టుకోవచ్చు. అలాగే ఈ బ్యూటిఫుల్ ముగ్గు అనమాట, పికాక్ది. ఇది మా సిస్టర్ వేసింది. ఇది కూడా చాలా బాగా వేసిందండి. తనకు కూడా ఆల్మోస్ట్ ఒక 2 hours టైం పట్టింది ఇది వేయడానికి. అలాగే వాకిలంతా కూడా బాగా చక్కగా రెడీ చేసిందనమాట ఫ్లవర్స్ తోటి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ చూసారు కదా, ఇవి వచ్చేసి ముగ్గు చక్రాలు వేసేసి చుట్టూ అంతా కూడా ఈ విధంగా ఫ్లవర్స్ తోటి బాగా అందంగా రెడీ చేసింది. ఇంకా మా బజార్లో కూడా అందరూ రకరకాల ముగ్గులు అయితే వేశారండి. అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూసి నచ్చిన వీడియోని స్క్రీన్ షాట్ తీయచ్చు. ఇదంతా కూడా నైట్ 12:30 అప్పుడు షూట్ చేశానండి ఈ వీడియో. చాలా బాగా చేస్తారనమాట మా మమ్మీ వాళ్ళ బజార్లో. న్యూ ఇయర్ అని చెప్పేసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఇక్కడ చూడొచ్చు, అన్నీ కూడా సింపుల్గానే ఉంటాయండి ముగ్గులన్నీ కూడా, మా బజార్లో వేసే ముగ్గులన్నీ. ఏదైనా మనము వేసుకునే కలర్లోనే ఉంటుంది, కలర్ కాంబినేషన్లోనే. ముగ్గు పెద్దగా వేసామా అన్నది కాదు, చిన్న ముగ్గు అయినా సరే మనము అందులో వేసే కలర్స్ని బట్టి దాని అందం అనేది తెలుస్తుంది. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియోలో ఉన్న ముగ్గులన్నీ యూజ్ అవుతాయని చెప్పేసి అనుకుంటున్నానండి. మీకు ఏదైనా ముగ్గు నచ్చితే కనుక భోగి పండుగకి, సంక్రాంతి పండుగకి వేసుకోవచ్చు అనమాట. వేసుకొని బాగా చక్కగా మీ వాకిల్ని అలంకరించుకోవచ్చు. మేమైతే ముగ్గు వేసిన తర్వాత పైన చెమ్కీ కూడా వేసాము. అలా వేస్తేనే మనకి షైనింగ్ అనేది బాగుంటుంది, నైట్ మెరుస్తా అట్రాక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి. అలాగే వాకిలు కూడా ఇంతకు ముందు రోజుల్లో పేడతోటి చల్లేవాళ్ళు. ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం లేకుండా పసుపు కలర్ వస్తుందన్నమాట. అది వాకిలి చల్లేటప్పుడు కల్లాపి అందులో కలిపేసుకొని వాటర్లో చల్లుకోవచ్చు. అప్పుడు బాగా మనకి పచ్చగా ఉంటుంది చూడడానికి, అందంగా కూడా. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్.